ఇక్కడ కొంచెం 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. మీరు కొంచెం ఈ కాలాన్ని వాళ్ళకి సద్వినియోగంగా ఉపయోగించేసి ఆ రాష్ట్రానికి ఏంటి, ఆ రాష్ట్రంలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఏసీ అంటే కొంచెం మాకు ఎస్ఎంఎస్ ఇస్తారని మేము అయిపోతున్నాను. అలాగే ఇప్పుడు రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అని రెండుగా డివైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ అవి తప్పనిసరిగా ఉండాల్సిందే. అది దాంట్లో మనకు సమస్య లేదు. హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే విమెన్ రిజర్వేషన్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే పీపుల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వికలాంగులకు ఇచ్చే రిజర్వేషన్స్, ఇవి హారిజాంటల్ రిజర్వేషన్స్. సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొత్తం రూల్ 22 అనే ఉంది. రూల్ 22ని అమెండ్ చేసుకున్నాయి. దాని ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రోస్టర్ పెట్టకూడదు. రోస్టర్ అంటే ఏం లేదు, ఒక 100 పోస్టులు వరుసగా పెట్టి వాటిలో ఏది ఎవరికి అనేది కేటాయిస్తారు. అట్లా హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఈ ఉమెన్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ కి, స్పోర్ట్స్ పర్సన్స్ కి, వికలాంగులకి కేటాయించకూడదు. ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మెరిట్ ప్రకారం వాళ్ళు కనుక సపోజ్ ఆడవాళ్ళు 33% లేకపోతే అప్పుడే లోయెస్ట్ మెరిట్ విద్యార్థిని తీసేసి మహిళల్ని పెడతారు. అప్పటి వరకు మహిళా రిజర్వేషన్ పెట్టకూడదు. అలాగే 4% బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు ఉంటారు. 4% వికలాంగులకి కనుక లేకపోతే, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి లేకపోతే అప్పుడే లోయెస్ట్ మెరిట్ ఉన్న ఉద్యోగం తీసేసి ఆయనకు ఉద్యోగం ఇస్తారు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అండి. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ లో వీళ్ళు చేసింది ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే హారిజాంటల్ రిజర్వేషన్స్ అన్నిటికీ కూడా రోస్టర్స్ ఫిక్స్ చేసేసారు. మీరు నోటిఫికేషన్ కనుక చూస్తే దాంట్లో ప్రతి పోస్ట్ కి ఉమెన్ కి, ఎస్సీలో ఉమెన్, ఎస్టీలో ఉమెన్, బీసీలో ఉమెన్, ఓసీలో ఉమెన్ అట్లా ఇచ్చారు. అలాగే ఈ కేటగిరీస్ లో మళ్ళా ఈ పీపుల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే వికలాంగులు కూడా రిజర్వేషన్ ఇచ్చేసారు. సో ఇదంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి వ్యతిరేకం. ఈ జియో 77 అని ఉంది ఈ రూల్ 22కి సంబంధించి, దానికి కూడా వ్యతిరేకం. సో కేసు అయితే మంచి కేసు, కానీ వాళ్ళు ఏదో టాక్టిక్స్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వాయిదా తీసుకున్నారు. ఇది జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఇల్లీగల్, ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం. రిపిటిషన్స్ కాపీ తెచ్చుకుని చదివితే మీకు అన్ని అర్థమవుతుంది. ఓకే, సరే బాగుంది.